గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిజానికి భగవద్గీతని ఇలాగా అందరికి అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి తీసుకురావడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. అప్పట్లో ఒక మ్యూజిషియన్గా ఘంటసాల గారు ఒక ప్రయత్నం చేశారు. తర్వాత అలాంటి ప్రయత్నం చేసిన వ్యక్తే లేడు. తర్వాత ఆర్పి పట్నాయక్ మాత్రమే చేశారు. అంటే చాలామంది చేశారు. సినిమా ఈ ఇంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తుల్లో గంగాధర శాస్త్రి గారు చేశారు. సార్ ఘంటసాల మాస్టారు ఆయన చేసే టైంకి ఆయన ఆల్మోస్ట్ హీ వాజ్ ఆన్ హిజ్ హాస్పిటల్ బెడ్ అనమాట. అంటే ఇంకా నేను ఇంకా బతకను అని ఆయనకు అనిపించినప్పుడు నా లైఫ్లో ఇది ఒక కోరిక ఉంది, ఇది నేను చేసి చనిపోవాలనుకుంటున్నాను అని ఆయన కూర్చుని 700 శ్లోకాల్లో ఏరి కోరి ఒక 100-108 శ్లోకాలు తీసుకుని వాటిని మాత్రమే పాడారు. సార్ ఆయన ఎనర్జీ ఆ టైంకి అంతే సహకరించింది ఆయనకి. అందుకు అవి ఏరుకోరి అవి మాత్రం చేశారు రికార్డింగ్. అది రిలీజ్ అయ్యే టైంకి ఆయన బతికలేరు. సార్ అది అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పదంటే ఆ భగవద్గీత కనుక రాకపోయి ఉంటే ఈరోజు భగవద్గీత గురించి తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళే కాదు. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ అది. దాన్ని 700 శ్లోకాలకి ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని గంగాధర శాస్త్రి గారు చేశారు. ఆయన మొత్తం ఈ భగవద్గీతని ఆయన చేసిన 100 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ అవే ట్యూన్స్తో చెప్తూ మిగతా 600 శ్లోకాలు కూడా ఈయన కంపోజ్ చేసి ఈయన ఇది ట్రాన్స్లేషన్ చేసి చాలా పెద్ద రీసెర్చ్ చేసి చేశారు గంగాధర శాస్త్రి గారు. అది కూడా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న యూత్ సంస్కృతం వినేంత ఓపిక లేదు. సంస్కృతంలో ఇది వినాలి అనే దీంట్లో లేరు యూత్. అందుకేం చేయాలి? ఈ యూత్కి ఎక్కాలి అంటే ఫస్ట్ ఆ శ్లోకాలు, అంటే శ్లోకాలు తప్పని నేను అంటలేదు, ఫస్ట్ మనం రీచ్ అవ్వాలి కదా, అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి. అందుకు ఆ శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్దామని నేను తాత్పర్యం చెప్పాను. నా భగవద్గీతలో ఓన్లీ తాత్పర్యం ఉంటుంది, శ్లోకాలు ఉండవు. ఎప్పుడైతే తాత్పర్యం విన్న తర్వాత ఇదేదో బాగుంది భగవద్గీత, ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని, దీని శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయి కదా, ఈ మనిషి చెప్పిన ట్రాన్స్లేషన్ ఎంత గొప్పగా ఉంటే అని అనిపించిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఘంటసాల మాస్టర్ది కానీ గంగాధర శాస్త్రి గారిది కానీ ఫుల్ వెర్షన్ వినొచ్చు. అదొక డ్రైవ్ అవుద్ది. కరెక్ట్. అది అంటే నాదేంటంటే ఒక హై స్కూల్ సిలబస్ అయితే వాళ్ళది కాలేజ్ సిలబస్ అనమాట. హై స్కూల్ పాస్ అయిపోతే కాలేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అదే ఇందాక నేను అడగబోయిన ప్రశ్న, ఇలా అడగొచ్చో లేదో తెలియదు సార్, బట్ నాకు బాధ అనిపించి అడుగుతున్నాను. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన ఆర్పి పట్నాయక్కి నిజంగా సరైన ప్రశంసలు కానీ రావాల్సిన గౌరవం కానీ ఇండస్ట్రీ నుంచి కానీ వచ్చిందా? ఇది నేను ధర్మం కోసం చేశాను, ఎలాంటి దానికోసం చేయలేదు అని మీరు అనొచ్చు. కానీ చేసింది గొప్ప ప్రయత్నం. ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంత పెద్దలు ఉన్నారు, ఎవరించైనా సపోర్ట్ వచ్చిందా? ఎందుకు రావాలి? గొప్ప కార్యక్రమం కదా సార్. ఎందుకు చేయాలి? ఎందుకు గుర్తించాలి ఎవరైనా నాకు? అసలు నేను ఎవరిని చేయడానికి, భగవంతుడు చేయించుకున్నాడు నాతో. నేను చేశాను అని అన్న రోజు నా తల గునికిపోయినట్టే. అది చేయించుకుంది భగవంతుడు, నేను జస్ట్ మీడియం మాత్రమే. ఈ మీడియంకి ఎవడైనా పొగిడాడంటే అది అనవసరమైన పొగడుతూ అవుద్ది. ఆ భగవద్గీత ఎసెన్స్ విని ఆ భగవంతుడిని పొగడాలి, భగవంతుడి గొప్పతనం గురించి ప్రజలకు చెప్పుకోవాలి. కనీసం సహకారమైనా ఉండాలి కదా. ఎందుకు సహకారం ఏం కావాలి? జస్ట్ మైక్ ముందు కూర్చున్నాను, రికార్డ్ చేశాను, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాను, మా టీంతో కూర్చుని దానికి కొన్ని విజువల్స్ వేసాను, రిలీజ్ చేశాను. 6.8 million దాటి ఉంది విజువల్స్ ఆడియన్స్. అది కాకుండా మనకి 82% యూత్ వింటున్నారు. అంతకన్నా పెద్ద పేబ్యాక్ ఏముంటుంది? ఏదొచ్చినా దాని క్రెడిట్ మాత్రం ఆయనకే వెళ్తుంది. నేను జస్ట్ మీడియం మాత్రమే. అందుకు ఈ మీడియం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తానంటే అంతకన్నా స్వార్థపరుడు నేను కూడా ఉండడు. ఆఫ్టర్ ఆల్ మీడియం నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరు ప్రయత్నం కూడా చేయొద్దు, నాకు ఏదో గుర్తించాలనే ప్రయత్నం కూడా చేయొద్దని నేను అడుగుతాను. జైన్ సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి సార్? లెక్క పెట్టలేదు. 10 వరకు ఉన్నట్టున్నాయి, 9-10 వరకు ఉన్నట్టున్నాయి. నేను లెక్క పెట్టలేదు. యాక్చువల్గా తెలుగు సినిమా పాటలు 5-6, నువ్వు నేనులో 9 ఉన్నాయి. జైన్ సినిమాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. భయమే లేదా ఇన్ని పాటలు పెడుతున్నామని? తేజ గారిలోని గొప్పతనం ఏంటంటే కట్ చేస్తే పాట ఉండదు.
ఆ పాట కట్ చేస్తే సినిమా ఉండదు. అది అందుకు పాట సినిమాలో ఒక పార్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో పాట తప్పు చేయదని నా ఫీలింగ్. సార్, జైన్ సినిమాలో పాటల గురించి మీకు ఏదన్నా ఒక ప్రత్యేకమైన అనుభూతి, ఒక సందర్భం, ఒక గుర్తు కానీ ఏదన్నా ఉంటే కాస్త షేర్ చేసుకుంటారా? అదే జయం రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ పాటలు ఏ ఒక్కరికి నచ్చకపోయినా నేను మ్యూజిక్ ఆపిస్తాను అన్నంత ఇది స్టేట్మెంట్ ఇచ్చా. బట్ ఏంటంటే దానికన్నా ఇంపార్టెంట్, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామందికి నా మీద ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఏంటి వీడికి ఇంత గర్వం, ఇంత బ్లంట్ స్టేట్మెంట్ ఇచ్చాడని. ఆ మూమెంట్లో నాకు వచ్చింది నేను తప్పేమో, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పేమో, బట్ కాన్ఫిడెన్స్, ఆ పాటలు అంత బాగా పోతాయని కాన్ఫిడెన్స్. కానీ సినిమా రిలీజ్కి ఆడియోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఏ పాటలు బాగా వింటున్నారు అనే ఒక చిన్న రీసెర్చ్ చేస్తే ప్రియతమ తెలిసిన పాట చాలా తక్కువ మంది వింటున్నారు. ఎందుకంటే అది మరీ సాఫ్ట్గా ఉంది మెలోడీ, ఏదో ఈవెన్ అందమైన మనసులో పాట కూడా చాలా బాగా వింటున్నారు. రాను రాను అంటూనే యాజ్ ఇట్ ఈజ్ చాలా పెద్ద రేజు, బండి రేజు అన్నీ బాగా వింటున్నారు. ప్రియతమ తెలిసిన మాత్రం అంతగా వింటలేదని నాకు అనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాను తర్వాత ఎక్కువ విన్నది ఈ పాటే. ఎందుకంటే తేజ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు అది ఎలా పిక్చరైజ్ చేస్తారో అవన్నీ చెప్పినప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిపోద్ది అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో జనంకి అంత వెళ్ళట్లేదు, ఏంటబ్బా ఏమైంది అనే ఫీలింగ్లో ఉన్నాను. విజువల్ చూసిన తర్వాత జనం ఆ పాటకి బాగా కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. అంటే కొన్నిసార్లు విజువల్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనడానికి ప్రియతమ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ అవుతుంది నా ఫీలింగ్. అది సార్, ఈ రైలు బండి మీద కోపం ఎవరిది? తేజ గారిదా, మీదే, కులశేఖర్ గారిదే? మామూలుగా అప్పుడు గమనిస్తే అప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉండేది. జోకులు కాదు కానీ నిజంగా ఉండేది. అమ్మయ్య ఈరోజు ట్రైన్ టైంకి వచ్చింది అంటే ఇది నిన్నటిదండి అన్న సందర్భాలు ఉన్నాయి. సార్, తర్వాత మినిస్ట్రీలో కొన్ని చేంజెస్ వచ్చి ఈరోజు ఇట్స్ రియల్లీ డూయింగ్ గుడ్ రైల్వేస్. కానీ ఒకప్పుడు రైల్వేస్ వాజ్ వెరీ లెథార్జిక్. అంత లెథార్జిక్గా ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ గురించి సరదాగా చెప్దాం అనే ఉద్దేశంతో చేసిన పాట అది. మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఒక ఫ్లోలో రావాలని మాట్లాడుతున్నాను, కానీ మనసంతా నవ్వే గురించి అడుగు వెళ్ళిపోతూ ఉంది. మొన్న డైరెక్టర్ గారు వచ్చారు, వీణాచ గారు వచ్చారు. అసలు ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, మనసంతా నువ్వే పాటలు అంటే చాలు మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఆర్పి చెప్పంగానే ఇచ్చేస్తాడు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ గురించి ఆయన. స్టిల్ ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళు పైన అయిపోయింది. అంత గొప్పగా చెప్తున్నారు. మనసంతా నువ్వే మొత్తం చాలా ప్రత్యేకం అనుకుంటాను మీ కెరీర్లో. అంటే తేజ గారికి మాత్రమే ఆర్పి హిట్లు ఇస్తాడు అనుకునే ఇది బ్రేక్ చేసింది. జనంలో ఉన్న ఒక అపోహ ఏదైతుందో అది బ్రేక్ చేసింది మనసంతా. ఆ తర్వాత సంతోషం, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఈ సినిమాలన్నీ నో డౌట్ మ్యూజికల్గా హిట్ అయినా అది బ్రేక్ చేసింది మనసంతా నువ్వే. అందుకు మనసంతా నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్.